ఆస్తుల ముందు బంధాలు బాంధవ్యాలు చిన్నబోతున్నాయి. డబ్బుల కోసం రక్త సంబంధాలను సైతం విస్మరిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి కన్నవారనే కడతేర్చుతున్నారు. బాపట్ల జిల్లాలో జరిగిన దారుణమైన ఘటన సరిగ్గా ఇలాంటి కోవకు చెందినదే. పథకం ప్రకారం అంతమొందించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల దర్యాప్తులో నిందితుడి కుట్ర బట్టబయలైంది. ఇంతకీ ఏం జరిగింది? పెద్ద ఆయన ప్రాణాలు పోవడానికి కారణాలేంటి? బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు పంచాయతీ కందేపాడు గ్రామానికి చెందిన గండికోట నరసింహారావు రైల్వేలో ఫిట్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. నరసింహారావుకు 2 కుమారులు, 1 కుమార్తె ఉండగా అందరికీ వివాహాలు చేశాడు. ఏడాది క్రితం భార్య మరణించగా నరసింహారావు ఒక్కడే తన ఇంట్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమారుడు రవీంద్రబాబు తండ్రికి సమీపంలోనే తన భార్యా పిల్లలతో నివసిస్తున్నాడు. చిన్న కుమారుడు, కుమార్తె హైదరాబాదులో ఉంటున్నారు. అయితే రవీంద్ర తల్లి బతికి ఉన్నప్పుడు ఆ ఇంటిని తన కుమారుడి పేరు మీద రాస్తానని చెప్పేది. తల్లి చనిపోయిన తర్వాత రవీంద్ర ఇంటిని తన పేరు మీద రాయాలని తండ్రిపై ఒత్తిడి చేస్తున్నాడు. అందుకు నరసింహారావు అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య మరణించిన తర్వాత నరసింహారావు రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. దీంతో తండ్రిపై కుమారుడికి అనుమానం మరింత పెరిగింది. తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే ఆ ఇల్లు తనకు దక్కదని అనుమానం పెంచుకున్న రవీంద్ర తండ్రిని అడ్డు తొలగిస్తే ఇల్లు దక్కుతుందని భావించాడు. మార్చి 23న అర్ధరాత్రి 11 గంటల సమయంలో రవీంద్ర తండ్రితో గొడవ పడ్డాడు. అప్పటికే తండ్రిని చంపాలనుకున్న రవీంద్ర కర్రతో విచక్షణారహితంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ఆటోలో వేసుకుని చెరుకుపల్లి మండలం గూడవల్లి పాంచాలవరం మధ్య నీరులేని బావిలో పడేశాడు. 23వ తారీఖున అర్ధరాత్రి 11 గంటల ఆ టైంలో తండ్రి ఇంటి ముందు కొంచెం ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది. ముందుగానే ఇతను ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఒక దర్వాజా కట్టి తీసుకుని వెళ్ళి నాన్న ఒక మాట అడుగుతాడు. ఏం నాన్న, ఇల్లు నాకు రాసిస్తావా లేదా అని. ఎన్నిసార్లు చెప్పాలి, నీకు రాసివని అన్నాను కదా, నీకు రాసిస్తే నేను ఎక్కడ ఉండాలని చెప్పి కొంచెం ఒక మాట అంటాడు. అతను అనగానే తనని చంపాలనే ఉద్దేశం ఉంది కాబట్టి కట్టతోటి తల మీద పడతాడు. అతను పడిపోతాడు. ఒక మిరపకాయలు ఎండేసే పాలిథిన్ పట్ట, ఆ పట్ట తీసుకొని వచ్చి ఆ పట్టాలో పెట్టేసేసి ఆ శవాన్ని అతనికి ఉన్నటువంటి ఆటోని తీసుకొచ్చి ఆటోలో వెనక ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే అతనికి బాడీ పైకి లేవదు. ఇక ఇంట్లోకి వెళ్ళేసి భార్యకి జరిగిందంతా చెప్తాడు. ఇట్లా మా నాన్న చంపేసేసాను, ఇక మనకి ఇంటికి దిగులు లేదు, ఇల్లు మందే అని చెప్పి చెప్తాడు. అయితే బాడీ లేవట్లేదు, సపోర్ట్ చేయమని తీసుకొస్తారు. ఆమె వచ్చేసి బాడీని పైకి లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసిన తర్వాత ఇతను కందేపాడు విలేజ్ నుంచి ఒక 22 కిలోమీటర్ల దూరంలో చెరుకుపల్లి మండలం గూడవల్లి దగ్గర గూడవల్లి పాంచాలవరం వెళ్ళే R&B రోడ్ పక్కనే ఒక మురుగునీటి రెగ్యులేటర్ బాగా ఉంటుంది. తీసుకువెళ్లి అక్కడ బాడీని పడేసేస్తాడు. తండ్రి మృతదేహం బావిలో పడేశాక నేరం తనపైకి రాకుండా ఉండేందుకు రవీంద్ర నరసింహారావు ఉపయోగించే మోటార్ సైకిల్ ను పొన్నూరు మండలం ఆరమండ సమీపంలోని తుంగభద్ర కాలువలో పడేశాడు. తన తండ్రి ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయి ఉంటాడని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మళ్ళా అతను ఏం ప్లాన్ వేస్తాడంటే, ఇంటి ముందు వాళ్ళ నాన్న బైక్ ఒకటి ఉంటే ఆ బైక్ ను తీసుకుని వెళ్లి పొన్నూరు మండలం కందేపాడుకు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఆరమండ అనే విలేజ్ ఉంటుంది. ఆ ఆరమండ బ్రిడ్జి పై నుంచి ఆ బైక్ ని కిందకు వదులుతాడు. అంటే అతని ఉద్దేశం ఎవరన్నా చూసినా వెళుతూ వాళ్ళ నాన్న కాలువలో పడిపోయాడని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో బండిని అక్కడ వదిలేసేసి ఇంటికి వచ్చేస్తాడు. మార్చి 24న తండ్రి కనిపించడం లేదని చిన్న కుమారుడు గండికోట నాగేంద్రబాబు చుండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నరసింహారావు ఇంటి ముందు రక్తపు మరకలు గుర్తించిన పోలీసులకు రవీంద్రబాబుపై అనుమానం కలిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.
మిస్సింగ్ కేసు ఇవ్వడం జరుగుతుంది 23వ తారీఖు. దాన్ని కేసుగా నమోదు చేసేసి చుండూరు ఎస్ఐ చంద్రావతి సీన్కి వెళ్ళి బ్లడ్ స్టెయిన్ చూసిన తర్వాత ఒక మర్డర్ కేసుగా భావించి మర్డర్ కేసుకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ స్టార్ట్ చేసిన క్రమంలో పెద్ద కొడుకు మీద అనుమానం ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళంతా మనకి చెప్తారు, ఆ నైట్ కొంత అరుపులు విన్నామని చెప్పి చెప్తారు. దాని మీద పెద్ద కొడుకు రవీంద్రాన్ని తీసుకొచ్చేసి ఇంట్రాగేషన్ చేయగా అతను నేరాన్ని ఒప్పుకుంటాడు. రవీంద్ర ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చెరుకుపల్లి మండలం గూడవల్లి పాంచాలవరం మధ్య నీరులేని బావి దగ్గరకు వెళ్లి మృతదేహం బయటకు తీశారు. కర్రతో బలంగా కొట్టడం వల్ల నరసింహారావు మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. నిందితులు రవీంద్ర, అతనికి సహకరించిన భార్య భవానీని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఇలా నాకు ఇల్లు దక్కదేమో, ఆయన ఇంకొక పెళ్లి చేసుకుంటే, అందుకని ఆయన చంపితే ఇల్లు నా సొంతం అయిద్దనే ఉద్దేశంతో నేనే చంపేసి పలానా బావిలో పడేసానని చెప్తాడు. దాని మీద వెళ్ళి ఆ బాడీని ట్రేస్ చేసి ఆ బాడీకి పోస్ట్ మార్టం చేయించేసేసి వాళ్ళ రెండో కొడుకు కూతురు అప్పగించడం జరిగింది. ఆ మర్డర్లో భార్య సహకరించింది కాబట్టి కడగటం కానీ బాడీని ఎత్తటం కానీ ఆ భార్యని కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసేసి 28వ తారీఖున రిమాండ్కి పంపించడం జరిగింది. ఆస్తుల ముందు బంధాలు, అనుబంధాలు చిన్నబోతున్నాయనడానికి ఈ హత్య కేసే ఓ ప్రత్యక్ష ఉదాహరణ.